మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ ఇప్పుడే ప్రీమియర్ చూడటం జరిగింది. కొంచెం చలిపుడుతుంది. ఇంకా మనం మూవీ గురించి మాట్లాడుకుంటే గైస్, మూవీ స్టార్టింగ్ లో టైటిల్ కార్డ్స్ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. చిరంజీవి గారి ఓల్డ్ మూవీస్ తో కొంచెం బాగుంది. ఇంకా మూవీ స్టార్టింగ్ హుక్ స్టెప్ సాంగ్ వస్తుంది గైస్. ఆ సాంగ్ అయితే థియేటర్ అయితే బ్లాస్ట్ అని చెప్పాలి. లిటరలీ ఏంటంటే చిరంజీవి గారి ఎంట్రీ సీన్ కావచ్చు, ఆ సాంగ్ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మూవీలో స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ గైస్ చిన్న చిన్న కామెడీ సీన్స్ అండ్ ఎంట్రీ సీన్స్ కొంచెం బాగుంటుంది అనమాట. ఆ సాంగ్స్ కావచ్చు, స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ గైస్ కొంచెం బాగుంటుంది. దీని తర్వాత ఏంటంటే ఎమోషన్ అంటే ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ గైస్ నాకైతే అసలంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఆ పిల్లల దగ్గర ఏదో ఒక ఎమోషన్ పిండుదామని ట్రై చేస్తా ఉంటారు, కాకపోతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. సరే ఇంకా ఈ ఎమోషనల్ సీన్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ప్రీ ఇంటర్వ్యూ గైస్ నాకైతే పిచ్ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. ఎంత స్లోగా అంటే అంత స్లోగా వెళ్తుంది ప్రీ ఇంటర్వ్యూలో అయితే. బట్ ఇంటర్వ్యూలు ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటది గైస్. ఇంటర్వ్యూలో అయితే ఒక జోష్ తెస్తాడు. అసలు మెయిన్ది చెప్పడం మర్చిపోయాను గైస్. మూవీలో మన చిరంజీవి గారి స్వాగ్ ఉంటుంది గైస్, వేరే లెవెల్ ఉంటది. మన చిరంజీవి గారి వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది గైస్, వేరే లెవెల్ ఉంటుంది. నాకైతే కొన్ని సీన్స్ లో అయితే ఓల్డ్ చిరంజీవి గారిని చూసిన ఫీల్ వచ్చింది. లైక్ ఏంటంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో స్వాగ్ ఎలా ఉంటుంది, ఈ మూవీలో కూడా కొంచెం అలాగే ఉంటది. ఏంటంటే గైస్ ఆ మూవీలో స్వాగ్ కావచ్చు, ఆ వే ఆఫ్ స్టైల్ కావచ్చు, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. లిటరల్లీ గైస్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయన కామెడీ సీన్స్ లో గైస్ ఆయన రియాక్షన్స్ కావచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీలో చిరంజీవి గారి సైడ్ అంతా ఓకే. అసలు మూవీలో ఏం లేదురా అంటే స్టోరీ ఉండదు. అసలు మూవీలో ఒక మెయిన్ స్టోరీ, ఒక మంచి స్టోరీ లేకుండా ఎలా తీస్తారో నాకు అర్థం కాదు మామ. మూవీలో స్టోరీ అంత సిల్లీగా ఉంటుందంటే అంత సిల్లీగా ఉంటుంది. అసలు మూవీలో చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు కలిసింది ఈ స్టోరీ కోసమైనా అనిపించింది నాకు. బట్ ఏంటంటే వెంకటేష్ గారి ఎంట్రీ సీన్ కొంచెం బాగుంటుంది గైస్. కొంచెం అక్కడ ఎంగేజ్ చేస్తుంది. అక్కడ కామెడీ కావచ్చు, 2 or 3 సీన్స్ కొంచెం బాగుంటాయి. అసలు మూవీలో విలన్ రోల్ గైస్ ఏదో అలా వెళ్తా ఉంటుంది అంతే. ఏంటో సిల్లీగా ఫైట్స్ అవుతా ఉంటాయి, అలా జరుగుతా పోద్ది అంతే. మూవీకి అయితే మరీ అంత ఇంపాక్ట్ అయి ఉండదు సెకండ్ హాఫ్ అయితే. నాకు సెకండ్ హాఫ్ లో ఏంటంటే మహా అయితే ఒక 2-3 సీన్స్ వర్కౌట్ అయ్యాయి అంతే. సెకండ్ హాఫ్ లో మన వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి మధ్య ఒక చిన్న సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ కొంచెం బాగుంటుంది. అంటే సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి అనమాట. కొంచెం బాగుంటది ఆ సీన్. అలాగే మూవీలో చిరంజీవి గారి ఫేమస్ మీమ్ ఒకటి వాడారు, ఆ సీన్ కూడా కొంచెం బాగుంది. ఇంకా మూవీలో స్టోరీ ఏమన్నా కొత్తగా ఉందంటే కొత్తగా ఉండదు గైస్. చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటది. కాకపోతే ఏంటంటే స్టోరీ నరేషన్ కొంచెం బాగుంటుంది అంతే. ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుందంటే విశ్వాసం మూవీ చూసారా, ఈ మూవీ స్టోరీ కూడా కొంచెం అలాగే ఉంటుంది. ఇంకా మూవీలో క్లైమాక్స్ విషయానికి వస్తే ఓకే ఓకేలా ఉంది గైస్. నాకైతే మరీ అంత ఏమనిపించలేదు. ఓకే పర్లేదులే చూడొచ్చు అన్నట్టుగా అనిపించింది అంతే. ఎందుకంటే మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్ క్యారెక్టర్ అయితే మరీ అంతగా ఉండదు గైస్, అందువల్ల మీకు అలా అనిపిస్తుంది. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు గైస్ చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే నయనతార గారు కూడా పర్లేదు గైస్, బాగానే చేశారు. నయనతార అంటే గుర్తొచ్చింది గైస్, మూవీలో నయనతార గారు కేసులు అది ఇది అని తిరుగుతా ఉంటారు, అది నాకైతే కొంచెం లాగ్ అనిపించింది. మూవీ ఏంటంటే మెయిన్ థింగ్ అండ్ స్టోరీ అయితే పర్ఫెక్ట్ గా లేదు, కానీ కామెడీ అయితే కొంచెం బాగుంది గైస్. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. ఓన్లీ ఫర్ కామెడీ అండ్ చిరంజీవి గారి స్వాగ్ కోసం వెళ్తే వెళ్ళండి గైస్. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.